హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి మనకి అనిల్ గారు పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీకి చెందినటువంటి భీమవరం జాతి ఒక 2 పటా పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ భీమవరం జాతి మంచి క్వాలిటీ గల 2 పట్టా పుంజులు అయితే మనకి అమ్మకానికి వచ్చినాయండి. వీటి యొక్క రంగులు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారు. ఈ 2 పుంజుల యొక్క పట్టా పుంజుల యొక్క రంగులు వచ్చేసి అబ్రాస్గా చెప్తున్నారండి. ఇవైతే మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్య పుంజులు చెప్తున్నారండి. ఈ పట్టా పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ పట్టా పుంజుల యొక్క వివరాలు ఎత్తు వచ్చేసి 23 వరకు వస్తాయని చెప్తున్నారండి. అంటే ఇప్పుడైతే హైట్ చెప్పలేదు, బట్ 23 వరకు ఎత్తులు వస్తాయని చెప్తున్నారండి. మంచి డబుల్ బాడీ పుంజులు అవుతాయని చెప్తున్నారు. అలాగే బరువు వచ్చేసి 1.5 కేజీ నుంచి 2 కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారండి. 1.5 కేజీ పైనే ఉంటాయని చెప్తున్నారు. అలాగే వయసు వచ్చేసి 5 నెలల నుంచి 6 నెలల వయసుల పిల్లలుగా చెప్తున్నారండి. 5 to 6 months బిలోగా చెప్తున్నారు వీటి యొక్క ఏజ్ అండి. ఇక ఒక్కొక్క పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక, ఈ పట్టా పిల్ల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి 5,000 రూపాయలు చెప్తున్నారండి. ఒక్కొక్క పిల్ల వచ్చేసి 5,000 రూపాయలు చెప్తున్నారు. 5,000 రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారండి. మొత్తం 2 పట్టా పుంజులు ఇవి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా, అంటే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉంటే కనుక, అంటే బిలో 50 కిలోమీటర్స్ బిలో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామని చెప్తున్నారండి. ఇక మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక అనిల్ గారి నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీరి వద్ద కన్నెపెట్టలు, అంటే 5 నెలల నుంచి 6 నెలల వయసులో ఉన్నటువంటి కన్నెపెట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారండి ఫ్రెండ్స్. అలాగే వీరి వద్ద ఇంకా కూడా మీకు పెట్టలు, అంటే పెట్టలంటే 2 సార్లు గుడ్లు పెట్టినటువంటి పెట్టలు, అలాగే పటా పుంజులు, అంటే 9 నుంచి 10 నెలల వయసు గల పుంజులు ఉన్నాయని చెప్తున్నారండి. తూర్పు క్రాస్ సంబంధించిన పుంజులు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా పెరు ఫస్ట్ జనరేషన్ సంబంధించినటువంటి పిల్లలు కూడా ఒక 5 పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆయనకి ఫోన్ చేసి అన్ని విషయాలు, అంటే అనిల్ గారు అయితే మీకు డిస్ప్లేలో మీకు చూపించినట్టుగా నేను అన్ని విషయాలు కూడా మీకు ఆయనే వివరిస్తారండి. అలాగే వీడియో కాల్ చేసుకుని చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.